ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి ముఖ్య ప్రకటన. మీ అకౌంట్లో ఇంత బ్యాలెన్స్ ఉంటే ఇవన్నీ ఉచితం. ఈ రోజు నుండే అమలు. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. తద్వారా మీకు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నవారు అవుతారు. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారతీయ స్టేట్ బ్యాంక్ తన ఏటీఎం లావాదేవీల ఛార్జీలను ఉచిత వినియోగ పరిమితులను సవరించింది. వేరువేరు రకాల అకౌంట్లకు సంబంధించి ఇవి వేరువేరుగా ఉండనున్నాయి. ఈ సవరించిన నియమాలు 2025 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నూతన విధానం నూతన స్లాబులు డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం, ఇంకా మెట్రో అండ్ నాన్ మెట్రో ప్రాంతాలలో వినియోగ పరిమితులను ప్రామాణీకరించిన లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ కొత్త నియమ నిబంధనలతో ఎవరిపై ప్రభావం పడుతుంది, ఉచిత పరిమితులు దాటిన తర్వాత మీరు ఎంత చెల్లించాల్సి వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. నెలసరి బ్యాలెన్స్ సగటు నెలవారీ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను సవరించింది. దీని ప్రకారం ఖాతాదారులు తమ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి దాదాపు 10 ఉచిత లావాదేవీల వరకు అర్హులుగా ఉండబోతున్నారు. ఇక ఈ 10 లావాదేవీలు జరిగిన తర్వాత ఎస్బీఐ తన ఏటీఎం కార్డులపైన కొద్ది మోతాదులలో డబ్బులను ఛార్జీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఒక బ్యాంక్ ఏటీఎం నుంచి వేరే బ్యాంక్ ఏటీఎంలలో 3 సార్లు వాడినట్లయితే ఛార్జీలను ఆర్బీఐ సూచించడం అయితే జరిగింది. ఇప్పటికే 18 నుంచి 19 రూపాయల మధ్యలో ఉన్న ఛార్జీలు ఇప్పుడు 3 సార్లు వేరే బ్యాంక్ ఏటీఎంలో వాడినట్లయితే ఒక్క ట్రాన్సాక్షన్కి దాదాపు 27 రూపాయల వరకు ఛార్జీ చేయబోతున్నట్లు సమాచారం. కావున యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీనిని దృష్టిలో పెట్టుకొని లావాదేవీలను నిర్వహించుకోవాలని సూచనలు చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు మానవ దైనందిన కార్యక్రమాలలో ఈజీ మనీకి ప్రజలందరూ అలవాటు పడిపోతున్నారు. అనగా బ్యాంకుల్లో నుంచి నగదు డ్రా చేసుకొని రాకుండా యూపీఐ ద్వారా, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా సగటు సాధారణ వ్యక్తి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తి వరకు కూడా వీటిని ఉపయోగించడం పట్ల ఈ ఛార్జీల మోత మోగిపోతుందని చెప్పుకోవచ్చు. మనం మన సొంత బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు డబ్బులు విత్డ్రా చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు అయితే పడవు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.